ఈ టాలెంట్ మరియు అవకాశాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకమైన అంశం. టాలెంట్ ఉంటే అవకాశం వచ్చేది అనే ఆలోచన మామూలుగా చాలా సరైంది. కానీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు పరిచయాలు, ప్రపంచం, సంబంధాలు మరియు మార్కెటింగ్ ప్రభావం మరింత ప్రధానమైన అంశాలుగా మారిపోతాయి. ఒకవేళ టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు అవకాశాలు రావడం కష్టంగా మారుతుంది. ఉదాహరణకు బలగం మరియు దసరా వంటి సినిమాల ఉద్భవం చాలా ఆసక్తికరమైన పరిణామం. వేణు కమెడియన్ దర్శకుడిగా మారి బలగం సినిమాలో తన కథతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించాడు. కానీ ఈ ప్రాజెక్ట్ను దిల్రాజు తీసుకోవడమే నిర్ణయంతోనే ఈ సినిమాకు పెద్ద పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఇది కథ లేదా టాలెంట్ ఎంత విలువైనది అన్న దృష్టిలో ఇది సంబంధాలు, ఇండస్ట్రీలో పరిచయాలు ఎంత ముఖ్యమైనవి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. మరొక ఉదాహరణ దసరా సినిమా కోసం శ్రీకాంత్ పొదేలా చేసిన ప్రయత్నాలు, సుకుమార్ సహకారంతో నాని లాంటి పెద్ద పేరు ఈ సినిమాను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాయి. అదేవిధంగా ఫోర్త్ సినిమా కూడా నాని సహకారంతో ప్రేక్షకుల దృష్టికి వచ్చింది. ఈ సినిమాలు చిన్న బడ్జెట్, సరికొత్త కథలు మరియు తక్కువ సమయంలో చేసిన అద్భుతాలు. ఈ అంచనాలను అధిగమించడానికి పేరున్న వ్యక్తులు కొత్త టాలెంట్ కోసం ఆసక్తి చూపడం, వారి శ్రమ, కృషిని గుర్తించడం చాలా ముఖ్యం. బలగం, కోర్ట్ వంటి సినిమాలు దానికి ఉదాహరణ. ఎవరు ఆ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ చిత్రం నేరుగా నాని, దిల్రాజు లాంటి పేర్ల సహాయంతో వాస్తవికంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే పరిచయాలు, మార్కెటింగ్ మరియు సంబంధాలు కూడా ప్రాముఖ్యత కలిగి ఉండటం వల్ల ప్రత్యేకమైన టాలెంట్ కొంతమందికి అనేక అవకాశాలను ఇవ్వకుండా ఇంకొంతమందికి ఆ అవకాశాలు సులభంగా లభిస్తాయి. ఇండస్ట్రీలో టాలెంట్ సాధించడానికి ఈ అన్ని అంశాల సమ్మిళిత సహాయమే అవసరం. బలగం, ఫోర్త్ వంటి సినిమాల విజయం ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. టాలెంట్ ఉన్నవారికి మరింత ప్రోత్సాహం, సమర్థన అవసరం. మరికొంతమంది పేరున నిర్మాతలు, నటులు ఈ కొత్త టాలెంట్స్కి నిజాయితీగా సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ అంతా ఒకటి కలిసి పనిచేస్తే మరిన్ని అద్భుతమైన చిత్రాలు, కొత్త టాలెంట్స్ వెలుగులోకి వస్తాయి.